అందరికీ నమస్తే. వెల్కమ్ టు టీఆర్ టీవీ. నేను మీ తిరుపతి. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బలం ఎంత? రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి దాదాపు 2.5 సంవత్సరాలు పూర్తయిపోయింది. ఇప్పుడు డిసెంబర్ వస్తే 3 సంవత్సరాలు పూర్తయిపోతుంది. మరి డిసెంబర్ తర్వాత రేవంత్ రెడ్డిని ముఖ్యమంత్రి పదవిలోకి వెళ్ళి దించేస్తారా, లేకపోతే మిగతా 2 సంవత్సరాలు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి పదవిలో కంటిన్యూ అవుతాడా అనేది పెద్ద క్వశ్చన్ మార్క్. ఇప్పుడు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి పదవిలో కొనసాగాలంటే రేవంత్ రెడ్డికి బలం ఉండాలి. అంటే కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేల బలం రేవంత్ రెడ్డికి ఎక్కువ ఉండాలి. ఇప్పుడు ఒక ముఖ్యమంత్రిని ఎమ్మెల్యేలే ఎన్నుకుంటారు. ఎమ్మెల్యేలే ముఖ్యమంత్రికి ఎక్కువ సపోర్ట్ ఇస్తే ముఖ్యమంత్రి అవుతారు. ఇప్పుడు చాలా సినిమాలు మీరు చూసారు కదా, భరత్ అనే నేను సినిమా, ఇంకో సినిమా చూస్తే ఎమ్మెల్యేలు అందరూ ముఖ్యమంత్రిని ఎన్నుకుంటారు. సినిమాలలోనే మీకు అర్థమైపోతుంది కథ. ఇప్పుడు దాదాపు 66 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. రేవంత్ రెడ్డిని పక్కన పెడదాం, 65 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. 30 మంది ఎమ్మెల్యేలు రేవంత్ రెడ్డి వెనకాలండి, 35 మంది ఎమ్మెల్యేలు ఉత్తమ్ కుమార్ రెడ్డి వెనకాల ఉన్నారనుకో, ఉత్తమ్ కుమార్ రెడ్డే సీఎం అవుతాడు. ఎందుకంటే ఎమ్మెల్యేలకు సంబంధించినటువంటి మద్దతు ఎవరికైతే ఎక్కువ ఉంటుందో వాళ్ళే సీఎం అవుతారు. ఇప్పుడు రేవంత్ రెడ్డి బలం ఏందనేది ఇలా అర్థమైపోయింది. రేవంత్ రెడ్డి బలం ఎంత, రేవంత్ రెడ్డికి సంబంధించినటువంటి వ్యవహారం ఎంత అనేది ఇలా మొత్తం తేటతెల్లం అయిపోయింది. రేవంత్ రెడ్డి లండన్లో ఉన్నాడు. రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలకు ఫోన్లు చేసి మరి మనకు సపోర్టివ్గా ఉన్నటువంటి వాళ్ళు, మనకు అనుకూలంగా ఉన్నటువంటి వాళ్ళు, మన వర్గం అంతా మీరు కూర్చొని ప్రెస్ మీట్ పెట్టండి, కొండా సుష్మితను తిట్టండి, రాజగోపాల్ రెడ్డిని తిట్టండి, చిన్నారెడ్డిని తిట్టండి, నా పైన ఎవరెవరు విమర్శలు చేస్తురో, నాకు అగెనెస్ట్ ఎవరెవరు మాట్లాడుతురో, నా పైన ఎవరైతే విమర్శలు చేస్తూ నా పైన రకరకాలుగా కౌంటర్ ఇస్తూ ఉన్నారో వాళ్ళందరి పైన మీరు కూడా కౌంటర్ అటాక్ చేయండి, మీరు కూడా వాళ్ళ పైన మాట్లాడండి, కొండా సురేఖను, కొండా సుష్మితను మొత్తం కాంగ్రెస్ పార్టీలో నుండి తీసేయాలని చెప్పండి, కొండా సురేఖను మంత్రి పదవి నుండి తొలగించాలని చెప్పండి, అసలు కొండా సురేఖ కుటుంబం మొత్తం కాంగ్రెస్లో ఉండొద్దు, బర్తరఫ్ చేయాలని చెప్పి డిమాండ్ చేయండి. అట్లనే చిన్నారెడ్డి పైన మాట్లాడండి, రాజగోపాల్ రెడ్డి ఎమ్మెల్యే పదవిని తీసేయాలి, రాజగోపాల్ రెడ్డిని కాంగ్రెస్ పార్టీ నుండి తొలగించాలని చెప్పి మాట్లాడండి అని చెప్పి రేవంత్ రెడ్డి బహుశా కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలకు చెప్పినట్టున్నాడు. కథం ఎమ్మెల్యేలు అందరూ కూడా మంచిగా ప్రెస్ మీట్ పెట్టిరు. ప్రెస్ మీట్లో ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా మాట్లాడేటటువంటి కార్యక్రమం చేసిరు. ఇంకా రకరకాల విమర్శలు చేసిరు. ఇప్పుడు కొండా సుష్మితను పట్టుకొని కొండా సుష్మితకి ఏం తెలియదు, సుష్మిత ఇష్టం ఉన్నట్టు మాట్లాడుతుంది, సుష్మిత మా కాంగ్రెస్ పార్టీలో లేదు, ఆమెకేం సంబంధం, అట్లా ఇట్లా రకరకాలుగా మాట్లాడారు. ఇంకా రాజగోపాల్ రెడ్డి ఏమో ఎగిరెగిరి వాడుతున్నాడు. రాజగోపాల్ రెడ్డి చిన్నారెడ్డి ఎగిరెగిరి వాడుతున్నాడు, మీరు ఎంతసేపు ఎగిరెగిరి వాడతారు, మీ కథ ఏంది, మీరేంది అని చెప్పి ఎమ్మెల్యేలు రకరకాలుగా మాట్లాడేటటువంటి కార్యక్రమం చేసిరు. అంతా బాగానే ఉన్నది. రేవంత్ రెడ్డి దాదాపు 42 మంది ఎమ్మెల్యేలకు చెప్పిండట. కొంత వినబడుతున్న చర్చ ఇది, నేను చెప్తున్న మాట కాదు, చాలామంది రాజకీయ విశ్లేషకులు, సీనియర్ జర్నలిస్టులు చెప్తున్న మాట. దాదాపు 66 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన 64 మంది ఎమ్మెల్యేలతోటి 2 ఎమ్మెల్యేలేమో ఉప ఎన్నికలలో గెలిచిరు. అంటే రేవంత్ రెడ్డితో కలిపి 66 మంది ఎమ్మెల్యేలు. రేవంత్ రెడ్డిని కాసేపు పక్కన పెడదాం, 65 మంది ఎమ్మెల్యేలు ఉంటారు. 65 మంది ఎమ్మెల్యేలలో రేవంత్ రెడ్డి అంటే రేవంత్ రెడ్డి గ్రీన్ సిగ్నల్ ఇస్తే 42 మంది ఎమ్మెల్యేలు రేవంత్ రెడ్డి పాజిటివ్ ఉండాలట. అంటే రేవంత్ రెడ్డి వర్గం 42 ఎమ్మెల్యేస్. రేవంత్ రెడ్డి కూడా కొంతమంది ఎమ్మెల్యేలకు, రేవంత్ రెడ్డికి అనుకూలంగా ఉండేటటువంటి ఎమ్మెల్యేలు ఉంటారు కదా, వాళ్ళకి రేవంత్ రెడ్డి చెప్పిండట. అంటే 42 మంది ఎమ్మెల్యేలకు రేవంత్ రెడ్డి బహుశా చెప్పిండేమో. మంత్రులను పక్కన పెట్టిన, ఇప్పుడు దాదాపు 16 మంది మంత్రులు ఉన్నారు. మంత్రులను కాసేపు పక్కన పెడదాం, కేవలం ఎమ్మెల్యేల గురించి మాట్లాడుకుందాం. 40 మంది ఎమ్మెల్యేలు ఉంటారు. ఎమ్మెల్యేలు అందరికీ రేవంత్ రెడ్డి చెప్పిండట. ఎంతమంది ఎమ్మెల్యేలు ఉన్నారో అంతమంది ఎమ్మెల్యేలు కొండా సురేఖకు నెగిటివ్ మాట్లాడండి, కొండా సురేఖ నన్ను పట్టుకొని తిడుతున్నది, పార్టీని పట్టుకొని విమర్శలు చేస్తున్నది, సో ఇమీడియట్లీ మీరు కౌంటర్ ఇవ్వాలా, లేకపోతే ఇబ్బంది అవుతుంది అని చెప్పి రేవంత్ రెడ్డి చెప్తే ఎంతమంది వచ్చారు తెలుసా? రేవంత్ అన్నకు సపోర్ట్గా మాట్లాడడానికి, రేవంత్ రెడ్డికి అనుకూలంగా మాట్లాడడానికి 18 మంది వచ్చారు. దీంట్లో ఎమ్మెల్యేలు ఎంతమంది ఎరికైనా 16 మంది. 2 ఎమ్మెల్సీలు వచ్చారు. మన తాన ఎమ్మెల్సీలు చాలా మంది ఉన్నారు. నామినేటెడ్ ఎమ్మెల్సీలు ఉన్నారు, ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీలు ఉన్నారు, గెలిచినటువంటి ఎమ్మెల్సీలు ఉన్నారు. ఎమ్మెల్సీలు ఒక్కళ్ళు కూడా చక్కగా వచ్చి మాట్లాడే పరిస్థితి లేదు. బల్మూరు వెంకట్ వచ్చిండు, ఇంకొక పెద్ద మనిషి వచ్చిండు, 2 వచ్చారు ఎమ్మెల్సీలు. మరి అద్దంకి దయాకర్ ఏడు ఉన్నాడు? మరి తర్వాత ఇంకొక ఎమ్మెల్సీ, మొన్న 2 ఎమ్మెల్సీలు అయ్యారు, వాళ్ళిద్దరు ఎక్కడ ఉన్నారు? విజయశాంత్ ఎక్కడ ఉన్నది? ఎమ్మెల్సీ కదా, మరి ఆమె కూడా మాట్లాడవచ్చు కదా, రేవంత్ రెడ్డి పాజిటివ్ మాట్లాడాలి కదా. ఇప్పుడు అంతేందుకు మంత్రులు ఎందుకు రాలేదు? వాకాటి శ్రీహరి రేవంత్ రెడ్డి పాజిటివ్ ఉంటాడు, తర్వాత అడ్డూరు లక్ష్మణ్ రేవంత్ రెడ్డి పాజిటివ్, వివేక్ వెంకటస్వామి పాజిటివ్ ఉంటాడు, పొన్నం ప్రభాకర్ పాజిటివ్ ఉంటాడు, సీతక్క వెరీ క్లోజ్ పాజిటివ్ ఉంటుంది. మరి మంత్రులు కూడా కొండా సురేఖకు ఎందుకు కౌంటర్ ఇవ్వలేదు? కొండా సుష్మితకు ఎందుకు కౌంటర్ ఇవ్వలేదు? కేవలం నా వెనకాల ఫోటోలో కనబడుతున్నటువంటి వీళ్ళు మాత్రం ఎందుకు వచ్చిరు? మళ్ళీ దీంట్లో 2-3 ఎమ్మెల్యేలు మాట్లాడలే, అందరూ మాట్లాడలే. మళ్ళా మాట్లాడకపోవడానికి రీజన్ ఏందనేది క్వశ్చన్ మార్క్ మళ్ళీ తెలియదు. ఇప్పుడు దీంట్లో ఉన్నటువంటి ఎమ్మెల్యేలకు కూడా తెలుసు కదా,
కొండా సురేఖ వల్ల మేము ఎదిగినాం, కొండా సురేఖ వల్ల మేము గెలిచినాం, కొండా సురేఖ ఎంతో కొంత మాకు రాజకీయంగా హెల్ప్ చేసిందనే సంగతి దీంట్లో ఉన్నటువంటి వాళ్ళకు కూడా తెలుసు. ఇప్పుడు ఏమంటున్నారు, కొండా సురేఖ గెలవడానికి కారణం రేవంత్ రెడ్డి అట. ఇప్పుడు రేవంత్ రెడ్డి లేకపోతే కొండా సురేఖ గెలవకపోతుండేనట. వీళ్ళే మాట్లాడుతున్నారు. ఇప్పుడు నేను చెప్తున్నా, అసలు కొండా సురేఖ గెలవడానికి రేవంత్ రెడ్డి 1% కారణం కూడా కాదు. కొండా ఫ్యామిలీకి ఆల్రెడీ ఉమ్మడి వరంగల్ జిల్లాలో అద్భుతమైనటువంటి క్రేజ్ ఉంటుంది, అద్భుతమైనటువంటి ఫాలోయింగ్ ఉంటుంది. ఏదో రేవంత్ రెడ్డి ఆడికి వచ్చి కొండా సురేఖను మీరు గెలిపియండి, కొండా మురళిని గెలిపియండి, సుష్మితని గెలిపియండి అని రేవంత్ రెడ్డి వచ్చి అక్కడ చెప్పాల్సినటువంటి అవసరం ఏం లేదు. నేను క్లియర్గా చెప్తున్నా, పరకాల నియోజకవర్గంలో రాబోతున్నటువంటి ఎన్నికలలో రేవూరు ప్రకాష్ రెడ్డి చిత్తు ఓడిపోతాడు. పరకాల నియోజకవర్గం నుండి కొండా సుష్మిత ఆమె ఇండిపెండెంట్గా పోటీ చేసిన భారీ మెజారిటీతో గెలుస్తుంది. మీరు రాసి పెట్టుకోరు, ఇదే జరుగుతుంది. సింపుల్, ఇదే జరుగుతుంది, మీరు రాసి పెట్టుకోండి. ఈరోజు రేవంత్ రెడ్డి కొండా సురేఖ పైన, కొండా సుష్మిత పైన, కొండా కుటుంబం పైన రకరకాల కుట్రలు చేసి కొండా సురేఖని మంత్రి పదవి నుండి తొలగిద్దామనేటటువంటి ఆలోచన కూడా రేవంత్ రెడ్డి చేస్తున్నాడు. రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలతోటి, ఎమ్మెల్సీలతోటి కొండా సురేఖ పైన వ్యతిరేకంగా ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడిస్తున్నాడు. ఎన్ని కుట్రలు చేసినా కొండా సురేఖకి ఏం కాదు. ఆమె బీసీ బిడ్డ, చాలా కష్టపడి ఎదిగినటువంటి వ్యక్తి. రేవంత్ రెడ్డి ఎంత అవమానించినా కూడా ఆమె అవమానాన్ని భరిస్తూ పనిచేస్తున్నటువంటి వ్యక్తి. వేరే వాళ్ళు ఉంటే ఎప్పుడో రాజీనామా చేస్తుండే, కొండా సురేఖ కాబట్టి అన్ని అవమానాలు భరిస్తూ, ఇబ్బందులు భరిస్తూ, బాధలు భరిస్తూ ప్రజల కోసం పనిచేస్తుంది. అట్లాంటి బీసీ బిడ్డను పట్టుకొని రేవంత్ రెడ్డి ఎన్ని కుట్రలు చేసినా ఏం కాదు. ఇప్పుడు రేవంత్ రెడ్డిని ప్రశ్నించడం తప్ప, మరి రేవంత్ రెడ్డి వాళ్ళ తమ్ముడు కొండల రెడ్డికి రేవంత్ రెడ్డి 200 కోట్ల రూపాయలు విలువ చేసేటటువంటి ల్యాండ్ ఫ్యూచర్ సిటీలో ఉన్నటువంటి 5 ఎకరాల భూమి 7.5 కోట్లకు అడ్డికి పావుషేర్ రేవంత్ రెడ్డి ఇయ్యలే వాళ్ళ తమ్ముడు కొండల రెడ్డికి. వాస్తవం కాదా? ఇట్లా రేవంత్ రెడ్డిని ప్రశ్నిస్తే తప్ప రేవంత్ రెడ్డి వెనకాల ఉన్నటువంటి ఫహీం ఖురేషీ ఏమేం చేస్తున్నాడో తెలంగాణ సమాజానికి తెలియదా? ఫహీం ఖురేషీ పైన ఎన్ని ఆరోపణలు వస్తున్నాయో తెలంగాణ ప్రజలకు తెలియదా? ఈరోజు ఫహీం ఖురేషీ నేనే షాడో సీఎం అని చెప్పుకుంటే తిరుగుతలేడా? ఇప్పుడు రేవంత్ రెడ్డి వెనకాల రోహిన్ రెడ్డి ఏమేం చేస్తున్నా, ఎన్ని వార్తలు రోహిన్ రెడ్డి పైన వస్తున్నాయో తెలంగాణ ప్రజలు గమనిస్తలేరా? రేవంత్ రెడ్డి వెనకాల రోహిన్ రెడ్డి ఒక షాడో సీఎం లెక్క వ్యవహరిస్తలేడా? వేం నరేందర్ రెడ్డి రేవంత్ రెడ్డికి ముఖ్య సలహాదారుడు. వేం నరేందర్ రెడ్డి రేవంత్ రెడ్డి పేరు చెప్పుకొని వేం నరేందర్ రెడ్డి ఏం చేస్తున్నో తెలుస్తలేదా? రేవంత్ రెడ్డి ఎన్ని వ్యవహారాలు చేస్తున్నో తెలంగాణలో ఏమేం జరుగుతుందో అర్థమైతలేదా సమాజానికి? ఇప్పుడు రేవంత్ రెడ్డి అన్నదమ్ములు తిరుపతి రెడ్డి, కొండల రెడ్డి, ఇంకిద్దరు అన్నదమ్ములు, వాళ్ళు ఏం చేస్తున్నారో తెలుస్తలేదా? తిరుపతి రెడ్డికి భారీ బందోబస్తు, ఆయనకు ప్రోటోకాల్ రేవంత్ రెడ్డి వాళ్ళ అన్నకు. తిరుపతి రెడ్డి కొడంగల్ అనేటటువంటి ఒక మొత్తం సపరేట్ రాష్ట్రానికి ఆయన ముఖ్యమంత్రి లెక్క తయారైండు. కొడంగల్ అనేది నియోజకవర్గమో రాష్ట్రమో అర్థమైతలేదు. రేవంత్ రెడ్డి వాళ్ళ తమ్ముడు కొండల రెడ్డి ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నాడు. ఇవన్నీ తెలంగాణ ప్రజలు చూస్తలేరా? రేవంత్ రెడ్డి సొంత నిర్ణయాలు తెలంగాణ ప్రజలు గమనిస్తలేరా? రేవంత్ రెడ్డి ఆల్రెడీ తెలంగాణలో ఒక హెలికాప్టర్ ఉండగా రేవంత్ రెడ్డి రెండో హెలికాప్టరు 111 కోట్ల రూపాయలు పెట్టి రేవంత్ రెడ్డి రెండో హెలికాప్టర్ తీసుకురాలే. రెండో హెలికాప్టర్లో రేవంత్ రెడ్డి తిరుగుతలేడా? నెలకు 5 కోట్ల రూపాయలు రేవంత్ రెడ్డి హెలికాప్టర్కు కిరాయి కడతలేడా? ఆల్రెడీ గతంలో కేసీఆర్ తిరిగినటువంటి పాత హెలికాప్టర్ ఉంది, నెలకు 2 కోట్ల రూపాయల కిరాయి. ఇప్పుడు రేవంత్ రెడ్డి ఆ హెలికాప్టర్ వద్దు, నాకు పెద్ద హెలికాప్టర్ కావాలి, నాకు కంఫర్టబుల్ ఉండాలి హెలికాప్టర్ అని చెప్పి 111 కోట్ల రూపాయలు టెండర్ పెట్టి రేవంత్ రెడ్డి కొత్త హెలికాప్టరు తిరగడానికి తెచ్చుకున్నాడు. ఎవరు సొమ్ము, ఎవరు పైసలు? ప్రశ్నిస్తే తప్ప, మాట్లాడితే తప్ప. కొండా సుష్మిత ప్రశ్నిస్తే కొండా సుష్మిత పైన కాంగ్రెస్ లీడర్లు తిరుగుబాటు చేస్తున్నారు. అనిరుద్ రెడ్డి ప్రశ్నిస్తే అనిరుద్ రెడ్డి పైన కాంగ్రెస్ లీడర్లు మాట్లాడుతున్నారు. రాజగోపాల్ రెడ్డి పైన కాంగ్రెస్ లీడర్లు తిరుగుబాటు చేస్తున్నారు. చిన్నారెడ్డి మాట్లాడితే చిన్నారెడ్డిని గొంతు నొక్కేసే ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పుడు ఎందుకు కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి లీడర్లే రేవంత్ రెడ్డి పైన ఎందుకు మాట్లాడుతున్నారు అంటే రేవంత్ రెడ్డి అవినీతి అక్రమాలు ఎక్కువైపోయినాయి. రేవంత్ రెడ్డి వెనకాల ఉన్నటువంటి బ్యాచ్ ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారు. ఇది రియాలిటీ కాబట్టి మాట్లాడుతున్నారు. దానిలో తప్పేమున్నది? మాట్లాడితే తప్పట. మరి ఇప్పుడు రేవంత్ రెడ్డికి మద్దతు ఇవ్వడానికి ఎంతమంది ఎమ్మెల్యేలు వచ్చారు? ఇప్పుడు రేవంత్ రెడ్డికి సపోర్ట్ చేయడానికి ఎంతమంది ఎమ్మెల్యేలు వచ్చారు? ఈ రియాలిటీ కూడా మనం మాట్లాడుకోవాలా. ఇప్పుడు రేవంత్ రెడ్డికి సపోర్ట్ చేయడానికి, రేవంత్ రెడ్డి కోసం మాట్లాడడానికి 42 మంది ఎమ్మెల్యేలు రావాలా. మరి ఎంతమంది వచ్చారు? 20 మంది ఎమ్మెల్యేలు కూడా రాలేదు కదా. 18 మంది, దాంట్లో 16 మంది ఎమ్మెల్యేలు, 2 ఎమ్మెల్సీలే. మళ్ళీ ఏం జరుగుతున్నది రేవంత్ రెడ్డి గవర్నమెంట్లో అని అడుగుతున్నా నేను. ఏం జరుగుతున్నది? 6 గ్యారెంటీలు అమలు చేసిండా? 420 హామీలు అమలు చేసిండా? ఏం చేసిండు రేవంత్ రెడ్డి? 2500 రూపాయలు ఇవి, 500 రూపాయల గ్యాస్ సిలిండర్ ఇవి, 200 యూనిట్ల కరెంట్ ఏడపోయింది, 4000 రూపాయల పెన్షన్ ఏది, 6000 రూపాయల పెన్షన్ ఏది, కళ్యాణ లక్ష్మి ఏది, తులం బంగారం ఏది, స్కూటీలు ఏడపోయినాయి, సైకిళ్ళు ఏడపోయినాయి, మెడికల్ కాలేజ్ ఏడగట్టించిండు, ఏడ రోడ్లు వేసిండు, ఏ నియోజకవర్గంలో డబుల్ బెడ్రూమ్లు ఇచ్చిండు? ఇవన్నీ రియాలిటీ మాట్లాడుకోవాలా.
ఈరోజు రేవంత్ రెడ్డి భారీ బహిరంగ సభలలో డైలాగులు కొడతా ఉంటాడు. మేము 2,500 రూపాయలు ఇస్తున్నాం, మహిళలను కోటీశ్వర్లను చేస్తామని చెప్పి డైలాగులు కొడతాడు. జీరో వడ్డీ రుణాలు ఈ రోజు కూడా చాలా మందికి వస్తలేవాట. రేవంత్ రెడ్డి ఏమో 1 కోటి మంది మహిళలను కోటీశ్వర్లను చేస్తామని ముచ్చడి చెప్తా ఉంటాడు. కాబట్టి ఇవన్నీ ప్రతిపక్షములు ప్రశ్నించకపోతే అధికార పార్టీ వాళ్ళే ప్రశ్నిస్తారు. రాజగోపాల్ రెడ్డికి ఏడ పని లేదా? మిమ్మల్ని ప్రశ్నించడానికి ఎందుకు ప్రశ్నిస్తున్నాడు? మీ అవినీతి ఎక్కువైపోయింది, మీ దందా ఎక్కువైపోయింది. అరే అంతెందుకండి, ఇదే కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలకు ఎన్నికల కంటే ముందు వేసుకోవడానికి ఒక్కొక్క ఎమ్మెల్యేకు చెప్పులు గతి లేవు, ఒక్కొక్క ఎమ్మెల్యేకు కారులో తిరగడానికి డీజిల్ లేదు, కార్ లేదు. అట్లాంటి ఎమ్మెల్యేలు ఒక్కొక్కరు ఇవ్వాలా ఎమ్మెల్యేల ఊడితోటే 100 కోట్ల రూపాయలు 1000 కోట్ల రూపాయలు ఎట సంపాదించారు. ఒక్కొక్క ఎమ్మెల్యేకు తిరగడానికి ఇన్నోవా కార్ గతి లేదు. ఇలా డిఫెండర్ కార్లలో ఎట్లా తిరుగుతున్నారు? ఎడికెళ్ళి వచ్చినాయి పైసలు? ఎవరు సొమ్ము? ఎట్లకెళ్ళి వచ్చినాయి? ఎట సంపాదించారు చెప్పండి. ఒక ఎమ్మెల్యే జీతం 2 లక్షల రూపాయలు. మరి 2 లక్షల రూపాయలతోటి ఎమ్మెల్యే ఇన్నోవా కార్లు కొన్నారు, ఫామ్ హౌస్లు కొన్నారు, పెద్ద పెద్ద లగ్జరీ విల్లాలలో ఉంటుందా? తెలంగాణ ప్రజల సొమ్మును ఖతం చేసుకుంటూ, కబ్జాలు పెడుతూ, దందాలు చేస్తూ, సెటిల్మెంట్లు చేస్తూ, కాంట్రాక్ట్ పనులు చేస్తూ ఇలా ఎంతమంది ఎమ్మెల్యేలు బయట దందాలు చేస్తున్నారు తెలంగాణ ప్రజలకు తెలియదా? రాబోతున్న ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ ఎక్కువ సీట్లు గెలుస్తుంది అనుకుంటారు ఏంది మీరు? అంత సీన్ ఉండకపోవచ్చు, చాలా ఇబ్బంది అయ్యే అవకాశాలు ఉన్నాయి. రియాలిటీ మాట్లాడుకోవాలా? గ్రౌండ్ రియాలిటీ మాట్లాడుకుందాం. కాంగ్రెస్ ఏం చేసింది అనేది. ఇప్పుడు అంటూ ఉంటారు చాలామంది, నువ్వు ఇష్టం ఉన్నట్టు మాట్లాడుతున్నావు అంటే గిట్లనే ఉందయ్యా కాంగ్రెస్ పరిస్థితి గిట్లున్నది. తన్నుకుంటున్నారు, ఒరిజినల్ కాంగ్రెస్ తన్నుకుంటున్నారు. కొట్లాటలు, పంచాయతీలు. పక్క పార్టీ వాడు అయితే డోర్ పెట్టుకొని తన్నుకుంటారు, వీళ్ళు ఓపెన్గా తన్నుకుంటున్నారు. కాంగ్రెస్లో గాంధీ భవన్లో తన్నుకుంటారు, నెట్టుకుంటారు, తిట్టుకుంటారు. ఓపెన్ రియాలిటీ. సో ఇవన్నీ జరుగుతున్నది. ఇప్పుడు కొండా సుష్మితకు అగెనెస్ట్ రేవంత్ రెడ్డి ప్రెస్ మీట్ పెట్టిస్తే ఒక ముఖ్యమంత్రి ఫోన్ చేసి పిలిస్తే అట్లీస్ట్ ఒక 20-30 మంది అన్న రావాలి కదా ఎమ్మెల్యేలు. ఒక 20-30 మంది ఎమ్మెల్యేలు అన్న, ఇంక్లూడింగ్ మంత్రులు కూడా రావాలి. రేవంత్ రెడ్డికి సపోర్ట్ చేసే మంత్రులు కూడా రావాలి కదా. ఎంత ఘోరం! 16 మంది ఎమ్మెల్యేలు వచ్చారు, జస్ట్ 16 మంది. ఇక్కడ అర్థమైపోయింది రేవంత్ రెడ్డి బలమైందనేది. కొండా సురేఖకు అనుకూలంగా ఉన్నటువంటి ఎమ్మెల్యేలతోటి కొండా సురేఖ కూడా మాట్లాడుతుందట, కొండా సురేఖ కూడా డిస్కస్ చేస్తున్నదట. సో మ్యాక్సిమం కొండా సురేఖ ఆమె మంత్రి పదవికి ఆమె రాజీనామా చేసేటటువంటి ఆలోచనలో ఉన్నట్టుగా కూడా కొంత వినబడుతున్నటువంటి చర్చ. కొండా సురేఖ ఆమె మంత్రి పదవికి ఆమె రిజైన్ చేసి ఆశ్చర్యపోవాల్సినటువంటి అవసరం లేదు. చూద్దాం ఏం జరగబోతుంది అనేది. దయచేసి వీడియో అందరు షేర్ చేయండి. ఇక్కడ అర్థమైపోయింది రేవంత్ రెడ్డి బలం ఏందనేది. మీరు క్యాలిక్యులేషన్ చేసుకోండి. నేను చెప్తా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇంకో నేను మీకు చెప్తున్నది. ఇప్పుడు రేవంత్ రెడ్డి ప్రభుత్వంలో రేవంత్ రెడ్డిని పక్కన పెట్టారు 65 మంది మైనస్ ఎంతమంది? దాదాపు 16 మంది మంత్రులు రేవంత్ రెడ్డితో కలిపి. సరే 66 మైనస్ 16 50 మంది ఉంటారు. 50 మంది ఎమ్మెల్యేలు ఉంటారు. 50 మంది ఎమ్మెల్యేలు అంటే 49 మంది ఎమ్మెల్యేలు అనుకుందాం రేవంత్ రెడ్డిని పక్కన పెడితే, లేకపోతే 50 మంది ఎమ్మెల్యేలు అనుకుందాం. మంత్రులను పక్కన పెట్టండి. ఇప్పుడు దాదాపు 66 మంది ఎమ్మెల్యేలలో రేవంత్ రెడ్డిని పక్కన పెడితే 65 మంది. 65 మంది ఎమ్మెల్యేలలో 16 మంది మంత్రులను పక్కన పెడితే 49 నుండి 50 మంది ఎమ్మెల్యేలు ఉంటారు. మరి రేవంత్ రెడ్డి ఫోన్ చేసి ఎంతమంది ఎమ్మెల్యేలు వచ్చారు? ఇక్కడ 16 మంది ఎమ్మెల్యేలు, 2 ఎమ్మెల్సీలు వచ్చారు. రేవంత్ రెడ్డి ఫోన్ చేసి నా మీద పాజిటివ్ మాట్లాడండి, నాకు అనుకూలంగా మాట్లాడండి, కొండా సురేఖ కౌంటర్ ఇవ్వండి, చిన్నారెడ్డికి రాజగోపాల్ రెడ్డి కౌంటర్ ఇవ్వండి అంటే ఎంతమంది వచ్చారు? ఇక్కడ ఇది రేవంత్ రెడ్డి బలం. ఇంకా రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి పదవిలో ఉంటాడా, ఆయన రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి పదవి పోతుందా అనేది క్వశ్చన్ మార్క్. చూడాలి ఏం జరగబోతుంది అనేది. కానీ రేవంత్ రెడ్డి పైన దాదాపు 40 మంది ఎమ్మెల్యేలు నెగిటివ్ ఉండడాన్ని చెప్పడానికి ఇదే ఉదాహరణ కావచ్చు మరి బహుశా. చూద్దాం. అందరికి నమస్తే. థ్యాంక్ యూ సో మచ్. జై తెలంగాణ.